హెబ్రీయులకు రాసిన పత్రిక క్రీస్తు ఔన్నత్యం 1-4-16 ప్రియ సహోదరీ సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 4 అధ్యాయాలు మనకు యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన ఔన్నత్యాన్ని, ఆయన దైవత్వాన్ని మరియు ఆయన విశ్వాసులకు ఆధారంగా ఎలా ఉన్నాడో వివరిస్తాయి. అప్పటి యూదులైన క్రైస్తవులు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారంగా ఈ లేఖ రాయబడింది. వారు విశ్వాసంలో వెనుకబడి తమ పాత యూదు ఆచారాల వైపు తిరిగి చూడాలని ప్రలోభపడ్డారు. ఈ లేఖ వారికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు అన్నిటికంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఉన్నతుడు. మనం ఇప్పుడు ఆ లేఖలోని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. క్రీస్తు ఔన్నత్యం. దేవుని వాక్కు క్రీస్తు ప్రవక్తల కంటే అధికుడు. 1:1-3 పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా అనేకసార్లు అనేక విధాలుగా మాట్లాడాడు. కాని ఈ అంత్యదినాలలో ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. ఈ లేఖ రచయిత ఈ విషయాన్ని చాలా గొప్పగా వివరిస్తాడు. గతంలో దేవుడు, పూర్వకాలమందు గ్రీకులో పాలాయ్, పైబ్లీ పాతకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా అసంపూర్ణంగా అనేక భాగాలలో మాట్లాడాడు. ఈ దినాలలో దేవుడు ఈ అంత్యదినములలో గ్రీకులో ఎస్కాతోన్, హెమరాన్, ఐశ్శబ్దోన్, డుంవోషన్ చివరి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడాడు. క్రీస్తు దేవుని వాక్కుకు సంపూర్ణమైన, అంతిమమైన ప్రత్యక్షత. యేసు క్రీస్తు సమస్తమునకు వారసుడు, లోకములను నిర్మించినవాడు, ఆయన మహిమ, తేజస్సు, ఆయన సత్తా యొక్క ప్రతిబింబం మరియు తన బలమైన వాక్కుచేత సమస్తమును ఆదరించువాడు. ఈ వాక్యాలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా ప్రకటిస్తాయి. ఆయన కేవలం ఒక ప్రవక్త కాదు, ఆయనే దేవుడు. క్రీస్తు దేవదూతల కంటే అత్యున్నతుడు. 1-4-2-18 యూదులకు దేవదూతలు చాలా ముఖ్యులు. మోషేకు ధర్మశాస్త్రాన్ని దేవదూతలు ఇచ్చారని వారు నమ్మేవారు. అయితే యేసు దేవదూతల కంటే గొప్పవాడని రచయిత ఎన్నో పాత నిబంధన వాక్యాలను ఉదహరిస్తూ నిరూపిస్తాడు. దేవదూతలను దేవుడు సేవకులుగా చేశాడు. ఆయన తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేయును. హెబ్రీ 1-7 క్రీస్తును దేవుడు కుమారునిగా చేశాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. హెబ్రీ 1-5 క్రీస్తుకు దేవదూతలు నమస్కరించాలి. దేవదూతలందరూ ఆయనకు నమస్కరించాలి. హెబ్రీ 1-6 ఈ వాక్యాల ద్వారా క్రీస్తు దేవదూతల కంటే ఉన్నతమైనవాడని, వారందరూ ఆయనకు గౌరవం చూపించాలని రచయిత నొక్కి చెప్తున్నాడు. మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తుకు మాత్రమే గొప్ప గౌరవం చూపించాలని ఇతరులను ప్రోత్సహించాలి, దేవదూతలకు కాదు. క్రీస్తు దైవికమైన వ్యక్తి. మన ప్రధాన యాజకుడు. క్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు. 3:1-6 పాత నిబంధనలో మోషే ఒక గొప్ప నాయకుడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నవాడు. అయితే ఈ లేఖ రచయిత మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకుడు మాత్రమే అని, కాని క్రీస్తు ఆ ఇంటిమీద ఉన్న కుమారుడు అని వివరిస్తాడు. మోషే దేవుడు కట్టిన ఇంటిలో నమ్మకమైన సేవకుడు. క్రీస్తు ఆ ఇంటిని కట్టినవాడు, ఆ ఇంటికి యజమాని. ఈ వాక్యం ద్వారా మోషే చేసిన సేవ ఎంత గొప్పదైనా క్రీస్తు దైవికమైనవాడని, సృష్టికర్త అని స్పష్టమవుతుంది. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యున్న రాజు. యేసు క్రీస్తు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన రాజు. ఆయన మన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు హైరియస్, హూస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుని సన్నిధిలోకి వెళ్లేవాడు. యేసుక్రీస్తు ఈయన మహోన్నతుడు. హెబ్రీలో మెల్కీ సదెక్, మజకీ జోషెధా, నీతికి రాజు అనే ప్రధాన యాజకత్వం కలిగి ఉన్నాడు. ఈయన మన బలహీనతలలో మనతో సానుభూతి చూపగలడు, ఎందుకంటే ఆయన మనలాగే అన్ని విధాలుగా శోధించబడ్డాడు, కాని పాపం చేయలేదు. ఈయన సింహాసనం, కృప యొక్క సింహాసనం. గ్రీకులో త్రోనోస్ కారిటోస్ త్రోనిస్ హ్యారితిస్. దీని అర్థం మనం ఎప్పుడైనా ధైర్యంగా దేవుని దగ్గరకు వెళ్లి మనకు కావలసిన సహాయాన్ని పొందుకోవచ్చు. విశ్వాసానికి కలిగే ఫలితాలు. మనం క్రీస్తును విశ్వసించడంలో వెనుకబడితే అది మనకు గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఇజ్రాయేలీలు దేవుని మాటను అవిశ్వాసంతో తిరస్కరించి వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకపోయారు. అలాగే
మనం కూడా అవిశ్వాసంతో క్రీస్తు ఇచ్చిన విశ్రాంతిలోకి ప్రవేశించలేము. విశ్వసించకపోతే కలిగే నష్టం. కఠినమైన హృదయం, అవిధేయత. 3:7-19. విశ్వాసానికి తగిన పరిష్కారం. దేవుని వాక్యాన్ని ఆలకించి కఠినమైన హృదయంతో ఉండకుండా విశ్రాంతిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. 4:1-13. విశ్రాంతి. గ్రీకులో సతపాసిస్, కటాపాసిస్ అనే పదం ఇక్కడ కేవలం శారీరక విశ్రాంతిని కాదు, క్రీస్తులో లభించే ఆత్మ సంబంధమైన శాంతి, భద్రత మరియు రక్షణను సూచిస్తుంది. ముగింపు. ప్రియ సహోదరులారా, ఈ లేఖ మనకు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని వివరిస్తుంది. ఆయన కేవలం ఒక మంచి వ్యక్తి కాదు, ఆయన దేవుడే, మన ప్రధాన యాజకుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ, క్షమాపణ మరియు దేవుని సన్నిధి లభిస్తాయి. కాబట్టి మనం మన విశ్వాసాన్ని ఆయనలో దృఢంగా ఉంచుకుని మన జీవితాలను ఆయనకు సమర్పించి ఆయనలో లభించే విశ్రాంతిని పొందుదాం. ఆమేన్.